డియర్ స్టూడెంట్స్, ఇప్పుడు మనం 10th క్లాస్కి చాలా సీరియస్గా ప్రిపేర్ అవుతున్నారు అనుకుంటాను. డిసిఈబి వాళ్ళు ఇచ్చినటువంటి అంటే బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ వాళ్ళు ఇచ్చినటువంటి మోడల్ పేపర్స్ 2025-2026ని దృష్టిలో పెట్టుకొని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను. మనం ఇందులో భాగంగా 4 సెక్షన్స్ ఉంటాయి కదా. అందులో సెక్షన్ 1లో ఏముంటాయంటే 1 మార్క్ క్వశ్చన్స్ 8 రాయాలి. అప్పుడు మీకు 8 మార్క్స్ వస్తాయి. అదే కదా సెక్షన్ 1 అంటే. మీకు మోడల్ పేపర్ తెలిసి ఉంటుంది కాబట్టి డైరెక్ట్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ పోతా. మీరు ఎప్పుడు కూడా ఆన్సర్ రాసేటప్పుడు స్ట్రైట్గా సింపుల్గా రాయాలి, కానీ దాన్ని బాగా ఎలాబొరేటెడ్ చేయాల్సిన అవసరం ఏం లేదు ఇక్కడ. వై డూ వీ అప్లై పెయింట్ ఆన్ ఐరన్ ఆర్టికల్స్? ఇది ఫస్ట్ క్వశ్చన్. మనం ఐరన్ ఆర్టికల్స్ మీద ఎందుకు పెయింట్ వేస్తాము? పెయింట్ వేసేది దేనికోసం? అది కొరోడ్ కాకుండా, క్షయం కాకుండా, తుప్పు పట్టకుండా. కాబట్టి బై అప్లయింగ్ పెయింట్ ఆన్ ఐరన్ ఆర్టికల్స్, మనం కనుక పెయింట్ వేసినట్టయితే దే కెన్ బి ప్రివెంటెడ్ ఫ్రమ్ కొరోజన్. అవి క్షయం కాకుండా, తుప్పు పట్టకుండా అరికట్టబడతాయి. మీకు తెలుసు కదా, ఐరన్ ఆర్టికల్స్కి వాటరు, ఆక్సిజన్ ఈ రెండు కనుక తగిలినట్టయితే దాని సర్ఫేస్కి అది త్వరగా కొరోడ్ అయిపోతుంది. మనం పెయింట్ వేస్తే దాని సర్ఫేస్కి ఈ రెండు టచ్ కావు. ఏమేంటి? ఆక్సిజన్ అండ్ వాటర్. నెక్స్ట్, ఫుడ్ క్యాన్స్ ఆర్ కోటెడ్ విత్ టిన్ అండ్ నాట్ విత్ జింక్. బికాజ్ మనము బజార్లలో స్వీట్ కొంటాం కదా, ఆ స్వీట్ కొన్నప్పుడు దానిపైన తళతళ మెరుస్తూ కాగితాలు ఉంటాయి. అవి టిన్తో చేస్తుంటారు, కానీ జింక్తో ఎందుకు చేయరంటే జింక్ అనేది మోర్ రియాక్టివ్ దాన్ టిన్. టిన్తో పోలిస్తే జింక్ అనేది ఎక్కువ రియాక్టివ్ మెటల్ అనమాట. ఇది మన ఫుడ్ మెటీరియల్తో రియాక్ట్ అవుతుంది జింక్. అందువల్ల ఫుడ్ మెటీరియల్తో కలిసిపోతుంది. కాబట్టి అలా కలవకూడదు కదా. టిన్ అయితే ఫుడ్ మెటీరియల్తో రియాక్ట్ కాదు కాబట్టి మనం ఏం చేస్తామంటే టిన్నే యూస్ చేస్తాం. ఆన్సర్ ఏంటంటే జింక్ ఈజ్ మోర్ రియాక్టివ్ దాన్ టిన్. మనకు ఏదైతే తక్కువ రియాక్టివ్ అది కావాలి. వాట్ రియాక్షన్ ఈజ్ యూజ్డ్ ఇన్ ది హైడ్రోజనేషన్ ఆఫ్ ఆయిల్స్? ఆయిల్స్ని హైడ్రోజనేషన్ చేయటం అనేది చాలా ఇంపార్టెంట్ ప్రాసెస్ అనమాట. దీనివల్ల అన్సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్ కాస్త సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్గా మారిపోతాయి. ఇది ఎడిషన్ రియాక్షన్. ఇది ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను, చూడండి జాగ్రత్తగా. ఈ ఎడిషన్ రియాక్షన్ ఫర్ ఎగ్జాంపుల్ CH2 డబుల్ బాండ్ CH2 అనేది ఒక అన్సాచురేటెడ్ హైడ్రోకార్బన్. దీని కనుక H2ని యాడ్ చేస్తే CH3 సింగిల్ బాండ్ CH3 అయిపోతుంది. ఇది సాచురేటెడ్ హైడ్రోకార్బన్. నేను ఎలా చెప్తున్నానంటే సింగిల్ బాండ్ కనుక ఉంటే సాచురేటెడ్, డబుల్ బాండ్ ట్రిపుల్ బాండ్ ఉంటే అన్సాచురేటెడ్. ఇలా అన్సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్ కాస్త సాచురేటెడ్గా మారిపోతాయి. అప్పుడు ఇక్కడ హైడ్రోజన్ని యాడ్ చేస్తున్నాం. సో హైడ్రోజన్ని యాడ్ చేయటం అనేది ఒక ఎడిషన్ రియాక్షన్. ఎడిషన్ రియాక్షన్. ఫైండ్ ది ఫోకల్ లెంగ్త్ ఆఫ్ కాన్కేవ్ మిర్రర్ whose radius of curvature is 32 centimeters. Radius of curvature. రేడియస్ ఆఫ్ కర్వేచర్ కనుక మనకిస్తే ఫోకల్ లెంగ్త్ కనుక్కోవడం అనేది సింపుల్. F is equal to R/2 కాబట్టి సగం చేస్తే సరిపోతుంది. సో 16/2, 32/2 ఎంత అంటే 16 cm. ది చేంజ్ ఇన్ ది కర్వేచర్ ఆఫ్ ది ఐ లెన్స్ కెన్ దస్ చేంజ్ ఇట్స్ ఫోకల్ లెంగ్త్. అంటే కన్ను తన కర్వేచర్ని తను మార్చుకోగలదు. ఎలా? ఇలా ఉందనుకోండి, కంట్లో ఉన్న లెన్స్ కాన్వెక్స్ లెన్స్ కదా, కంట్లో ఉన్నది ఇలా ఉబ్బెత్తుగా ఉంటుంది. అది ఇలా కూడా అవుతుంది. అంటే దీనికి తేడా ఏంటి? లావు, ఈ మందం మారిందనమాట. ఇక్కడ సన్నగా పెద్దది, పల్చగా పెద్దదిగా అయింది. ఇలా మార్చుకోవటాన్ని కర్వేచర్ చేంజ్ అంటారు. ఇలా కన్ను తనంతట తానే మార్చుకుంటుంటుంది. ఇలా మార్చుకోవటాన్ని అకామిడేషన్ ఆఫ్ ఐ అంటారు. దానివల్ల కంటి యొక్క ఫోకల్ లెంగ్త్ మారిపోతుంది. ఓకేనా? సో ఇలాంటి ఫెసిలిటీ కంటికి ఉంటుంది, బయట కొనే లెన్స్లకి ఉండదు. డ్రా ది సింబల్ ఆఫ్ బ్యాటరీ. ఇదే బ్యాటరీ సింబల్. ఒక పొడుగు గీత, ఒక పొట్టి గీత, మరలా ఒక పొడుగు గీత, ఒక పొట్టి గీత. ఇలా వేస్తే ఇదే బ్యాటరీ. పొడుగు గీత ఏమో ప్లస్, పొట్టి గీత మైనస్ అనమాట. మరలా ఇక్కడ ఒక ప్లస్, ఇక్కడ ఒక మైనస్.
నెక్స్ట్ విచ్ మెటీరియల్ ఈజ్ ది బెస్ట్ కండక్షన్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ? సిల్వర్ అనేది బాగా కరెంటును తన గుండా పాస్ చేస్తుంది కాబట్టి సిల్వర్ అనేది బెస్ట్ మెటీరియల్. హౌ కెన్ 3 రెసిస్టర్స్ ఆఫ్ రెసిస్టెన్సెస్ 2 ohm 3 ohm and 6 ohm be connected to a given total resistance of 11 ohm? ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఈ 3 రెసిస్టెన్స్ల కంటే ఎక్కువ రెసిస్టెన్స్ కావాలి అంటే ఖచ్చితంగా వీటిని సిరీస్లోనే కనెక్ట్ చేయాలి. సిరీస్లో కనెక్ట్ చేస్తే సమ్ అవుతుంది అనమాట. ఆర్ ఈజ్ ఈక్వల్ టు R1 ప్లస్ R2 ప్లస్ R3 కదా. R ఈజ్ ఈక్వల్ టు R1 ప్లస్ R2 ప్లస్ R3 అనేది ఫార్ములా కాబట్టి ఈక్వివాలెంట్ రెసిస్టెన్స్ ఎంత వస్తుందంటే 2 ప్లస్ 3 ప్లస్ 6 అవుతుంది, 11 ohms వస్తుంది అనమాట. కాబట్టి మనం సిరీస్లో కనెక్ట్ చేయాలి. ప్యారలల్గా కనెక్ట్ చేస్తే ఎంత వస్తుందంటే ఈక్వివాలెంట్ రెసిస్టెన్స్ ఈ మూడిట్లో చిన్నదానికంటే ఇంకా తక్కువ వస్తుంది. ఈ మూడిట్లో చిన్న రెసిస్టెన్స్ ఏది? ఇది కదా, అంతకన్నా తక్కువ వస్తుంది అనమాట. సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఎక్కువ రెసిస్టెన్స్ కావాలంటే సిరీస్లో కనెక్ట్ చేయాలి, తక్కువ కావాలంటే ప్యారలల్గా కనెక్ట్ చేయాలి. అయిపోయింది. సెక్షన్ 2లోకి వెళ్ళిపోతున్నాను. సెక్షన్ 2లో ఏం చేయాలి? మనం 2 మార్క్స్ క్వశ్చన్స్ 3 ఉంటాయి, 6 మార్క్స్ వస్తాయి మనకి. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ షుడ్ బి స్టోర్డ్ ఇన్ ఏ మాయిశ్చర్ ప్రూఫ్ కంటైనర్. ఎక్స్ప్లెయిన్. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అనేది CaSO4 ½ దీని ఫార్ములా. ఇది ఇంపార్టెంట్, యాసిడ్స్ బేసిస్లో ఉంది. CaSO4 ½ అనేది ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ఫార్ములా. ఇది వైట్గా ఉండే పౌడర్ అనమాట. దీనికి ఏమాత్రం వాటర్ తగిలినా లేకపోతే మాయిశ్చర్ టచ్ అయినా, మాయిశ్చర్ అంటే నీటి ఆవిరి, వెంబడే ఇది హార్డ్గా సెట్ అయిపోతుంది, హార్డ్ సాలిడ్ లాగా సెట్ అయిపోతుంది అనమాట. అంటే గట్టి పడిపోతుంది. అందువల్లనే దీనికి మాయిశ్చర్ ప్రూఫ్ కంటైనర్స్, ఏమాత్రము తడి తగలనటువంటి బ్యాగ్స్లో దీన్ని స్టోర్ చేస్తారు. సిమెంట్ లాగా అనమాట. ఏమాత్రం తడి తగిలినా కూడా ఇది హార్డ్గా సెట్ అయిపోయి జిప్సం అయిపోతుంది. అంటే CaSO4 2H2Oగా మారిపోతుంది. జిప్సం ఫార్ములా ఇది అనమాట. కాబట్టి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ని ఎప్పుడు వాటర్ ప్రూఫ్ కంటైనర్లో పెట్టుకోవాలి మనం. వాట్ ఈజ్ హోమోలాజియస్ సిరీస్? హోమోలాజియస్ సిరీస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆల్కేన్స్ ఫార్ములా ఏంటి చెప్పండి? CnH2n+2 కదా. ఆల్కేన్స్ ఫార్ములా CnH2n+2. అదే ఆల్కీన్స్ అయితే CnH2n, ఆల్కైన్స్ అయితే CnH2n-2. నేను ఆల్కేన్స్ సంగతి చెప్తున్నాను. అందులో ఫస్ట్ది ఎట్లా వస్తుందంటే మనకి ఎన్కు బదులు 1 పెట్టాలి, అప్పుడు CH4 అని వస్తుంది, అది మీథేన్. ఎన్కు బదులు 2 పెడితే C2H6 ఈథేన్, ప్రొపేన్, బ్యూటేన్. ఇట్లా ఇవన్నీ కూడా వాటిలో వచ్చేటువంటి వరుస అనమాట. వీటిలో సక్సెసివ్ కాంపౌండ్స్ కనుక తీసుకుంటే ఆ రెండింటి మధ్య డిఫరెన్స్ చూస్తే CH2 ఉంటుంది. పోనీ ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ చూడండి, CH2ని. సక్సెసివ్ కాంపౌండ్స్ మధ్య డిఫరెన్స్ కనుక CH2 ఉంటే ఇలాంటి సిరీస్ని హోమోలాజియస్ సిరీస్ అంటారు. మరి ఆల్కీన్స్ కూడా హోమోలాజియస్ సిరీసే, ఆల్కైన్స్ కూడా హోమోలాజియస్ సిరీసే. అంటే సక్సెసివ్ కాంపౌండ్స్ మధ్య డిఫరెన్స్ CH2 ఉండాలి. 1/2 ఆఫ్ ఏ కాన్వెక్స్ లెన్స్ ఈజ్ కవర్డ్ విత్ ఏ బ్లాక్ పేపర్. ఇది చాలాసార్లు ఎప్పుడు ఇస్తున్న రిపీటెడ్ క్వశ్చన్ నేను. అంటే ఒక కాన్వెక్స్ లెన్స్ ఉంది, ఇట్లా ఉంది ఉబ్బెత్తుగా. దీంట్లో సగభాగాన ఈ సగభాగం కాస్త నల్లటి కాగితం అడ్డం పెట్టేశాము. అప్పుడు ఇక్కడ ఆబ్జెక్ట్ ఉంది, ఏర్పడేటువంటి ఇమేజ్ ఎట్లా వస్తుంది అంటే ఇమేజ్ కూడా సగమే వస్తుందని అనుకుంటారేమో మీరు. ఇమేజ్ పూర్తిగా వస్తుంది. ఎందుకని అంటే సార్ సగం లెన్స్ మూసేశారు కదా సార్ అని మీరు అడగచ్చు. కాన్వెక్స్లో ఉండే ప్రతి చిన్న భాగం కూడా ఒక లెన్స్గానే పనిచేస్తుంది. ఈ సగభాగం మూసేసినా కూడా మిగిలిన సగభాగం ఉంది కదా, అందులో ఒక చిన్న భాగం కూడా ఒక కాన్వెక్స్ లెన్స్ లాగానే పనిచేస్తుంది. అది పూర్తి ఇమేజ్ని ఫామ్ చేస్తుంది. కాబట్టి ఇమేజ్లో ఎటువంటి మార్పు ఉండదు, ఫుల్ ఇమేజ్ వస్తుంది. కాకపోతే దాని ఇంటెన్సిటీ తగ్గుతుంది. అంటే మరింత ప్రకాశవంతంగా లేకుండా తక్కువ ప్రకాశవంతంగా ఉంటుంది, ఎందుకంటే సగభాగాన్ని మూసేసావు కదా. సో అది దాని ఆన్సరు. నెక్స్ట్ క్వశ్చన్, డ్రా ఎనీ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ డయాగ్రామ్స్. ఇప్పుడు ఇక్కడ ఏంది? డ్రా ది రే డయాగ్రామ్ ఆఫ్ ఇమేజ్ ఫార్మ్డ్ వెన్ ది ఆబ్జెక్ట్ ఈజ్ ప్లేస్డ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఏ కాన్కేవ్ మిర్రర్.
ఇది కదా కాన్కేవ్ మిర్రర్. ఎక్కడ పెట్టాడు? బియాండ్ సీకి అవతల కదా పెట్టాడు. ఇది ఆబ్జెక్ట్, దాని పేరేంటి? ఏబి. దాని హెడ్ ఏంటి? ఏ కదా. ఏ నుంచి 2 రేస్ డ్రా చేయి. ఒకటి ప్యారలల్ గా వెళ్తుంది లైట్ రే, అది ఖచ్చితంగా ప్రిన్సిపల్ ఫోకస్ మీద నుంచే బయటికి రావాలి. అయిపోయిందా? రెండో రేని ఏం చేస్తావు నువ్వు? ఇలా సి నుంచి డ్రా చేయి, అది ఖచ్చితంగా మరలా సి నుంచే వెనక్కి రావాలి. ఇవి ప్రిన్సిపల్స్ ఉన్నాయి, మీరు ముందు ప్రిన్సిపల్స్ చూసుకోవాలి. ఎలా? ఇది కాన్కేవ్ మిర్రర్. ఇదేంటిది? వస్తువు, ఆబ్జెక్ట్. ఆబ్జెక్ట్ పేరేంటి? ఏబి. దాని హెడ్ ఏంటి? తలభాగం ఏ. అక్కడి నుంచి ఎన్ని రేస్ డ్రా చేయాలి? 2 రేసు. ఒకటి ఎలా డ్రా చేయాలి? ప్యారలల్ గా డ్రా చేయాలి. ఖచ్చితంగా అది ప్రిన్సిపల్ ఫోకస్ మీదుగానే వస్తుందనేది రూల్. రెండోది సి మీదుగా డ్రా చేస్తే అది సి మీదుగానే వెనక్కు రిటర్న్ అయిపోతుంది. ఈ 2 రిఫ్లెక్టెడ్ రేస్ ఎక్కడ కలుసుకుంటాయో అక్కడ ఇమేజ్ వస్తుంది. కాబట్టి ఈ ఇమేజ్ అనేది ఇదిగో ఏ డాష్ బి డాష్ అవుతుంది. ఇమేజ్ తల్ల క్రిందులుగా ఉంటుంది, సిఎఫ్ల మధ్య ఏర్పడుతుంది. ఇది మనం వేసింది. రెండోది ఎఫ్ దగ్గర వస్తువుని పెట్టాట. ఇదిగో ఈ వస్తువు ఎఫ్ దగ్గర ఉంది, దాని పేరు ఏబి. ఒక రేని ప్యారలల్ గా డ్రా చేయి, అది ఖచ్చితంగా ప్రిన్సిపల్ ఫోకస్ మీదుగానే వెళ్ళిపోయింది. ఇంకొక రేని ఇదిగో సి నుంచి వస్తున్నట్టుగా ఇటు డ్రా చేయి, మరలా వెనక్కి అట్లానే వస్తుంది. ఈ వెనక్కి వచ్చిన రేస్ 2 ప్యారల్ గా ఉన్నాయి ఒకదానికోటి. అవి ఎక్కడైతే కలుసుకుంటాయో అక్కడ ఇమేజ్ వస్తుంది అనమాట. అవి 2 ప్యారలల్ గా ఉన్నాయి కాబట్టి ఇన్ఫినిటీలో కలుసుకుంటాయి. ఇవి అంటే ఇప్పుడలా కలుసుకోవు, ఇమేజ్ కూడా ఇన్ఫినిటీలోనే వస్తుంది. ఓకేనా? ఇవి 6 కేసులు ఉన్నాయి కాన్కేవ్ మిర్రర్. 6 కేసులు వరుసగా చూసుకోండి. నెక్స్ట్, డ్రా ఏ నీట్ డయాగ్రామ్ టు షో యాక్షన్ ఆఫ్ స్టీమ్ ఆన్ మెటల్. ఇదిగో ఇక్కడి నుంచి దీన్ని వేడి చేస్తే నీటి ఆవిరి వస్తున్నది. ఇక్కడ మెటల్ ఉంది, ఆ మెటల్ తోటి కనుక రియాక్ట్ అయితే ఖచ్చితంగా హైడ్రోజన్ గ్యాస్ అనేది రిలీజ్ అవుతుందని చెప్పేటువంటి డయాగ్రామ్ ఇది. ఇది మీరు గీయటం చూడండి. నెక్స్ట్, రైట్ ఎనీ 2 అడ్వాంటేజెస్ ఆఫ్ ఏ అవాయిడింగ్ కొరోజన్ అండ్ థర్మైట్ ప్రాసెస్. కొరోజన్ని అవాయిడ్ చేయటానికి 2 అడ్వాంటేజెస్. కొరోజన్ అవాయిడ్ చేస్తే ఏమవుతుందంటే మెటీరియల్ అనేది క్షయం కాకుండా చాలా రోజులు అట్లానే ఉంటుంది, లాంగ్ లాస్టింగ్గా ఉంటుంది. నెక్స్ట్, డ్యామేజ్ కాకుండా మరలా మార్చాల్సిన అవసరం లేకుండా ఉంటుంది. థర్మైట్ ప్రాసెస్ అంటే రైలు పట్టాలని అతికించేటువంటి ప్రాసెస్. ఈ రెండిటికి ఆన్సర్ ఇందులో లేదు, అసలు పొరపాటున ఇది ఉంది. మీరు టెక్స్ట్ బుక్లో తీసుకొని కొరోజన్ వల్ల లాభాలు ఏంటి, థర్మైట్ ప్రాసెస్ అంటే ఏంటి, రైలు పట్టాలను అతికించేది అనేది నేను చెప్పాను కదా, నేర్చుకోండి జాగ్రత్తగా, ఈజీ. నెక్స్ట్ ఇక్కడ చూడండి, అబ్జర్వ్ ది రే డయాగ్రామ్ అండ్ ఆన్సర్ ది ఫాలోయింగ్ క్వశ్చన్స్. ఈ డయాగ్రామ్ చూడు, కాన్వెక్స్ లెన్స్, ఇదేంటిది ప్రిన్సిపల్ ఫోకస్, ఇదేంటిది సెంటర్ ఆఫ్ కర్వేచర్, వస్తువుని ఎక్కడ పెట్టావు, సెంటర్ ఆఫ్ కర్వేచర్కి అవతల పెట్టావు, ఇమేజ్ ఎక్కడ వచ్చింది, ఎఫ్సీల మధ్యలో వచ్చింది. దీన్ని చూస్తే మనకు అర్థమయ్యేది. ఉచ్చి లెన్స్ యూజ్ ఇన్ దిస్ రే డయాగ్రామ్. ఉబ్బెత్తుగా ఉంటే డబుల్ కాన్వెక్స్ లెన్స్. కాన్వెక్స్ లెన్స్ అన్న అదే. వేర్ ఈజ్ ది పొజిషన్ ఆఫ్ ది ఆబ్జెక్ట్. ఆబ్జెక్ట్ ఎక్కడ ఉందంటే 2F కంటే అవతల ఉంది కాబట్టి బియాండ్ సి, అయితే బియాండ్ 2F1. వేర్ ఈజ్ ది పొజిషన్ ఆఫ్ ఇమేజ్. ఇమేజ్ ఎక్కడ వచ్చిందంటే ఎఫ్సీల మధ్యలో, ఎఫ్కి 2F2కు, F2కు 2F2కు మధ్యలో వచ్చింది. ఎలాంటి ఇమేజ్? తల్ల క్రిందులుగా ఉంది కాబట్టి ఇన్వర్టెడ్, చిన్నదిగా ఉంది కాబట్టి డిమినిష్డ్, రియల్ ఇమేజ్ తెర మీద పట్టచ్చు. అంటే ఇమేజ్ యొక్క ప్రాపర్టీస్ కూడా మనం చెప్పాలి. నెక్స్ట్, అయిపోయిందా సెక్షన్ 4కి వచ్చేసాం. సెక్షన్ 3 మిస్ అయినట్టుంది ఇక్కడ. సెక్షన్ 4 ఉంది కాబట్టి అదే చెప్పేస్తున్నాను నేను. వాట్ ఈజ్ మయోఫియా, హౌ డు యూ కరెక్ట్ ది ఐ డిఫెక్ట్ ఆఫ్ మయోఫియా. మయోఫియాని గురించి మీకు ఇవి డెఫినెట్గా వస్తాయి. మయోఫియా, హైపర్మెట్రోఫియా నేర్చుకోవాలి మీరు. మయోఫియా అంటే ఇక్కడ కనిపిస్తుంది కదా, మయోఫియా అంటే షార్ట్ సైట్నెస్. దగ్గరగా ఉండేవి బాగా కనిపిస్తాయి, దూరంగా ఉండేవి అంత సరిగా కనిపించవు. ఎవరికైతే ఈ ఐ డిఫెక్ట్ ఉందో, మయోఫియా అనే దృష్టి దోషం ఉన్న వాళ్ళకి షార్ట్ సైట్నెస్ అంటారు. దే కెన్ సీ క్లియర్లీ ది ఇమేజెస్ ఎట్ షార్టర్ డిస్టెన్సెస్ అండ్ దే కెనాట్ సీ క్లియర్లీ ఇమేజెస్ ఎట్ ఫార్దర్ డిస్టెన్సెస్. దూరంగా ఉండి సరిగ్గా చూడలేరు. మామూలుగా మన ఫోకల్ లెంగ్త్ 2.5 సెంటీమీటర్స్ నుంచి 2.27 సెంటీమీటర్స్ మధ్య మారుతుంటుందని మీకు తెలుసు. ఇదే అకామిడేషన్ ఆఫ్ ఐ అంటే మన మ్యాక్సిమం ఫోకల్ లెంగ్త్ ఎంత అంటే 2.5 సెంటీమీటర్స్ అని చెప్పాలి మీరు.
మన మినిమం ఫోకల్ లెంగ్త్ ఎంత అంటే 2.27 సెంటీమీటర్స్ అని చెప్పాలి. ఇది బాగా హెల్దీగా ఉన్న ఈ సంగతి. ఈ మయోఫియా ఉంటే మ్యాక్సిమం ఫోకల్ లెంగ్త్ 2.5 ఉండకుండా అంతకన్నా తక్కువ ఉంటుంది. అది నెక్స్ట్ పాయింట్. థర్డ్ పాయింట్, ఇమేజ్ అనేది రెటీనా మీద ఫామ్ కాకుండా ముందే ఫామ్ అవుతుంది. అది ఇంపార్టెంట్ పాయింట్. ఇమేజ్ ఈజ్ నాట్ ఫార్మ్డ్ ఎట్ ది రెటీనా, ఇట్ ఈజ్ ఫార్మ్డ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది రెటీనా. ఇంకా ముందే ఫామ్ అయింది. మరి దీన్ని రెక్టిఫై చేయాలంటే సూటబుల్ కాన్కేవ్ లెన్స్ని కంటికి ముందు అద్దాల్లాగా పెట్టుకోవాలి. ఇది కాన్కేవ్ లెన్స్, సూటబుల్ కాన్కేవ్ లెన్స్. మరి దాని ఫోకల్ లెంగ్త్ ఎంత ఉంటుందంటే దాని పవర్ P ఈజ్ ఈక్వల్ టు -d/f. దాని పవర్ ఎంత అంటే -d/f. d అంటే ఏంటంటే ఫార్ పాయింట్ అంటే మామూలుగా మనందరికీ కూడా నియర్ పాయింట్ ఏంటంటే 25 సెంటీమీటర్స్. అంటే మన కంటి నుంచి 25 సెంటీమీటర్స్ దగ్గర నుంచి మనం ఇన్ఫినిటీ వరకు ఉన్న అన్ని వస్తువులను చూడగలము. కాబట్టి మన నియర్ పాయింట్ ఏంటి అంటే 25 సెంటీమీటర్స్, ఫార్ పాయింట్ ఏంటి అంటే ఇన్ఫినిటీ. ఏంటంటే ప్రతి మనిషి కూడా ఎక్కడి నుంచి ఎక్కడి వరకు బాగా చూడగలడు. మన కంటి నుంచి 25 సెంటీమీటర్స్ వరకు ఉండే దూరాన్ని స్పష్ట దృష్టి కనిష్ట దూరం అంటారు. లీస్ట్ డిస్టెన్స్ ఆఫ్ డిస్టింక్ట్ విజన్ అంటారు. అక్కడి నుంచి మనకు అన్ని బాగా కనిపిస్తాయి. అంతలోపు ఉంటే కనపడవా సార్ అంటే కనిపిస్తాయి, కానీ అంత క్లియర్గా కనిపించవు. మనకు క్లియర్గా కనిపించాలంటే 25 సెంటీమీటర్స్ నుంచి ఇన్ఫినిటీ వరకు ఉండాలన్నమాట. కాబట్టి మనకి వీళ్ళకి ఏమవుతుందంటే ఈ నియర్ పాయింట్ చూసారా, ఇది 25 నుంచి జరుగుతుంది పైకి, ఇంకా దూరం పోతుంది. కాబట్టి ఈ P ఈజ్ ఈక్వల్ టు -d/f అంటే అదనమాట. వీళ్ళకి దగ్గరగా ఉండేవి బాగా కనిపిస్తాయి, దూరంగా ఉండేవి అంత సరిగ్గా కనిపించవు. వీళ్ళకి ఈ ఫార్ పాయింట్ ఉంది చూసారా, ఇన్ఫినిటీ దగ్గర ఉండకుండా ఫార్ పాయింట్ దగ్గరకు వచ్చేస్తుంది అనమాట కొంచెం. అందుకని వీళ్ళకి 25 సెంటీమీటర్స్ నుంచి ఇన్ఫినిటీ దాకా కనపడకుండా కొంత దూరం వరకే కనిపిస్తాయి. అర్థమవుతుందా? అది దూరంగా ఉండేవి సరిగా కనిపించవు. ఈ డిస్టెన్స్ ఆఫ్ ది ఫార్ పాయింట్ నే d అంటారు అనమాట. పవర్ ఆఫ్ ది లెన్స్ అంత అంటే P ఈజ్ ఈక్వల్ -d/f. అది. సో దీని గురించి ఒక 4-5 పాయింట్స్ రాస్తే మయోఫియాని గురించి మీరు చెప్పేసినట్టే. నెక్స్ట్ ఈ డయాగ్రామ్ వేయండి. ఆ తర్వాత ఎక్స్ప్లెయిన్ ది ఫాలోయింగ్. ఎలక్ట్రిక్ కరెంట్ అంటే ఏంటంటే I ఈజ్ ఈక్వల్ Q/T. అలాంటప్పుడు కింద డినామినేటర్లో T అని వస్తే రేట్ ఆఫ్ అని చెప్పాలి. రేట్ ఆఫ్ అన్నానంటే అర్థం ఏంటంటే బై T ఉన్నట్టు. రేట్ ఆఫ్ ఫ్లో ఆఫ్ ఎలక్ట్రిక్ ఛార్జ్ ఈజ్ కాల్డ్ కరెంట్. రేట్ ఆఫ్ ఫ్లో ఆఫ్ ఎలక్ట్రిక్ ఛార్జ్, Q అంటే ఎలక్ట్రిక్ ఛార్జ్. రేట్ ఆఫ్ ఫ్లో ఆఫ్ ఎలక్ట్రిక్ ఛార్జ్ త్రూ ఎనీ క్రాస్ సెక్షన్ is called electric current. It is denoted by I. Its SI unit is ampere. కాబట్టి దీంట్లో I అంటే ఏంటి? ఎలక్ట్రిక్ కరెంట్, యూనిట్ ఆంపియర్. Q అంటే ఏంటి? ఎలక్ట్రిక్ ఛార్జ్, యూనిట్ ఏంటి? కూలుమ్. T అంటే ఏంటి? టైం, యూనిట్ ఏంటి? సెకండ్. పొటెన్షియల్ డిఫరెన్స్, ది అమౌంట్ ఆఫ్ వర్క్ డన్ ఇన్ మూవింగ్ యూనిట్ పాజిటివ్ ఛార్జ్ ఫ్రమ్ వన్ పాయింట్ టు అనదర్ పాయింట్ ఇన్ ది ఫీల్డ్. అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది ఇలా ఉందనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇదంతా ఎలక్ట్రిక్ ఫీల్డ్. ఒక పాయింట్ నుంచి ఇంకొక పాయింట్కి యూనిట్ ఛార్జ్ని మనం తీసుకెళ్లాలంటే ఎంత ఛార్జీ? పెద్ద ఛార్జ్ కాదు. ఒక యూనిట్ ఛార్జ్ని తీసుకెళ్లాలంటే మనం చేయాల్సిన వర్క్ ఏదైతే ఉందో ఆ వర్క్ని పొటెన్షియల్ డిఫరెన్స్ అంటారు. దీన్ని వీతో సూచిస్తారు. V ఈజ్ ఈక్వల్ W/Q. ఓకే, నెక్స్ట్ ఓమ్స్ లా. The potential difference across the ends of a resistor is directly proportional to the current through it. అంటే ఒక కండక్టర్లో, కండక్టర్ అంటే తీగ, కరెంట్ పాస్ అవుతుంది. దీంట్లో పాస్ అయ్యే కరెంట్ని I అంటారు. ఎక్కువ కరెంట్ పాస్ అవ్వాలంటే ఎక్కువ పొటెన్షియల్ డిఫరెన్స్ ఉండాలి, తక్కువ కరెంట్ పాస్ అవ్వాలంటే తక్కువ పొటెన్షియల్ డిఫరెన్స్ ఉండాలి. కాబట్టి పొటెన్షియల్ డిఫరెన్స్ కరెంటు ఒకదానికొకటి ప్రపోర్షనల్. ఇదే ఓమ్స్ లా. సో పొటెన్షియల్ డిఫరెన్స్ ఈజ్ ప్రపోర్షనల్ టు కరెంట్ అనమాట. V ఈజ్ ఈక్వల్ టు పెట్టినప్పుడు ఒక స్థిరరాశి పెట్టాలి. ఆ స్థిరరాశి R. V ఈజ్ ఈక్వల్ టు IR. ఇదే ఓమ్స్ లా అనమాట. అదే ఓమ్స్ లా అని చెప్పేటప్పుడు ఎట్ కాన్స్టెంట్ టెంపరేచర్ అని చెప్పాలి. ఎందుకంటే టెంపరేచర్ మారితే ఓమ్స్ లా వర్తించదు. ఎట్ కాన్స్టెంట్ టెంపరేచర్ ది కరెంట్ ఫ్లోయింగ్ త్రూ ఏ కండక్టర్, అంటే ఒక తీగ నుంచి ప్రవహించే కరెంటు ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు పొటెన్షియల్ డిఫరెన్స్ అని చెప్పాలి.
ఎలక్ట్రిక్ పవర్ అనేది ఈ రెండిటి యొక్క లబ్ధము. పొటెన్షియల్ డిఫరెన్స్, కరెంటు, ఈ రెండిటి యొక్క లబ్ధాన్నే ఎలక్ట్రిక్ పవర్ అంటారు. లేకపోతే ది రేట్ ఆఫ్ ఎలక్ట్రిక్ వర్క్ ఈజ్ కాల్డ్ పవర్. P ఈజ్ ఈక్వల్ టు VI. పవర్ కాబట్టి దీనికి యూనిట్ వాట్. నెక్స్ట్ వీటిని బ్యాలెన్స్ చేయమన్నాడు. ఇగో HNO3 ప్లస్ CaOH ట్వైస్ విల్ గివ్స్ రేస్ టు CaNO3 ట్వైస్ ప్లస్ H2 అని దీన్ని నువ్వే నిదానంగా బ్యాలెన్స్ చేసుకోవాలి. ఎలా? ఇప్పుడు ఇక్కడ చూడు, CaNO3 ట్వైస్, NO3 రెండు ఉన్నాయి కదా, ఇక్కడ ఎన్ని ఉన్నాయి? NO3 ఒకటే కదా. మరి అలాంటప్పుడు దీన్ని 2తో కదా మల్టిప్లై చేయాల్సింది, అందువల్ల 2 పెట్టుకున్నాం. OH ట్వైస్ అని ఇక్కడ ఉంది కదా, ఇక్కడ ఏముంది? H2O ఉంది. మరి బ్యాలెన్స్ అయిందా అంటే ఇక్కడ 2 ఓలు ఉన్నాయి, ఇక్కడ ఒక్క ఓనే ఉంది కదా, అందువల్ల దాన్ని 2తో మల్టిప్లై చేసాము. అప్పుడు ఈ ఈక్వేషన్ మొత్తం బ్యాలెన్స్ అయిపోయింది. అలానే NaOH ప్లస్ H2SO4 విల్ గివ్స్ రైస్ టు Na2SO4 ప్లస్ H2O. ఇది కావాలనుకో Na2 అని ఇక్కడ ఉంది, 2 Naలు ఉన్నట్టు, ఇక్కడ ఒక్క Na ఉంది, సరిపోలేదు, అందువల్ల దీన్ని 2తో పెంచు, మల్టిప్లై చేయి. అప్పుడు 2 NaOH ప్లస్ H2SO4 విల్ గివ్స్ రైస్ టు Na2SO4. మీరు కనుక దీన్ని చూసుకుంటే టాలీ కాదు కాబట్టి 2H2O, ఎందుకంటే ఇక్కడ 2 హెచ్లు ఉన్నాయా. మళ్ళీ ఇక్కడ దీన్ని 2తో పెంచడం వల్ల ఇక్కడ 2 హెచ్లు వస్తాయా. అప్పుడు 4 హెచ్లు బ్యాలెన్స్ కావాలంటే 2H2O. ఇది నేను ఎందుకు ఫాస్ట్గా చెప్తున్నానంటే ఆల్రెడీ మీరు చేసేసినవేను, ఇవన్నీ మీరు పేపర్ మీద వేసుకొని చేయాలి కాబట్టి మీరు చేసి మీరు ప్రాక్టీస్ చేయండి. నేను ఒక మోడల్ చూపిస్తున్నా. ఇక్కడ ఆల్కహాల్ అని ఉందనుకో, దాని ముందు ఓల్ అని వస్తుంది, OL, అది సఫిక్స్ అనమాట. ఈ ఫంక్షనల్ గ్రూప్ OH అని ఉంటుంది. ఆల్కహాల్కి ఎప్పుడు OH, CH3OH, C2H5OH, చివరిలో OH అని ఉంటే ఆల్కహాల్, OL అనమాట. ఆర్గానిక్ కాంపౌండ్స్ కదా ఇవి. ఒక ఎగ్జాంపుల్ చెప్పంటే ఇగో సమ్ CH3OH, మిథైల్ ఆల్కహాల్ అంటారు. మిథైల్ ఆల్కహాల్. AL అని ఉంటే ఆల్డిహైడ్. ఫర్ ఎగ్జాంపుల్ దీనికి ఫంక్షనల్ గ్రూప్ CHO అని కనపడితే ఆల్డిహైడ్. CH3CHO, CH3 మిథనాల్డిహైడ్, కీటోన్, ONO చివరిలో ఉండేది, అది దాని సఫిక్స్. CO అని కనపడితే కీటోన్. CH3COCH3 డైమిథైల్ కీటోన్, అది కార్బాక్సిలిక్ యాసిడ్. COOH అని వస్తుంది, CH3COOH. కాబట్టి ఇది ఎందుకు ఇచ్చాడంటే నీకు ఫంక్షనల్ గ్రూప్స్ అన్ని తెలిసి ఉండాలి. ఆర్గానిక్ కెమిస్ట్రీ తీసి ఏ ఫంక్షనల్ గ్రూప్ ఎలా ఉంటుంది, దాని సఫిక్స్ ఏంటి అనేది నేర్చుకుంటే మీకు ఖచ్చితంగా మార్క్స్ వస్తాయి. అడుగుతాడు కదా ఇవి. నెక్స్ట్, డిస్క్రైబ్ అన్ యాక్టివిటీ ఆన్ ఫోర్స్ ఎక్స్పీరియన్స్డ్ బై ఎ కరెంట్ క్యారింగ్ కండక్టర్ ప్లేస్డ్ ఇన్ ఎ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఇదేం లేదు, చాలా సింపుల్ అనమాట. ఒక మ్యాగ్నెట్ ఇలా ఉంది, ఆ మ్యాగ్నెట్ మధ్యలో ఇట్లా అల్యూమినియం బార్ ఒకటి ఉంది. అల్యూమినియం బార్ పేరు ఏంటంటే AB. ఏ నుంచి ఒక వైర్ తీసుకొని ఇలా వచ్చి ఇక్కడ బ్యాటరీకి ఒక స్విచ్కి కలిపి ఆ వైర్ని తీసుకెళ్ళి ఇలా Bకి వెళ్ళాం. మనం ఏమాత్రం స్విచ్ చేసినా కూడా ఈ అల్యూమినియం బార్లో కరెంట్ పాస్ అవుతుంది. మనం ఏం చేసామంటే ఇక్కడ ఏమని ప్రూవ్ చేయబోతున్నామంటే ఇది ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఇది మ్యాగ్నెటిక్ ఫీల్డ్. సార్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అంటే ఏంటి సార్ అంటే, దగ్గరలో ఎక్కడో ఒక మ్యాగ్నెట్ ఉంది, దాని ప్రభావం అంతా ఈ ప్లేస్లో ఉంటుందన్నమాట. అలాంటి దాన్ని మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అంటారు. ఇలాంటి మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో ఒక కండక్టర్ ఉంది, అంటే ఏదో రాగి తీగ ఇలా పెట్టాం. దీని మీద ఖచ్చితంగా ఫోర్స్ పనిచేస్తుంది. ఆ ఫోర్స్ ఎంత అంటే F = BIL sin θ అనే ఫోర్స్ పనిచేస్తుంది. దీంట్లో కరెంట్ పాస్ అవుతున్నప్పుడు ఈ ఫోర్స్ అనేది ఈ తీగ మీద పనిచేస్తుందని మనం నేర్చుకున్నాం అనమాట. అదే దాన్ని ప్రూవ్ చేయటం కోసమే ఇలా చేస్తున్నాం మనం. ఇక్కడ ప్రొసీజర్ ఏంటి అంటే, టేక్ ఏ స్మాల్ అల్యూమినియం రాడ్ AB తీసుకో, ఓకే, లెంగ్త్ ఏదో 5 సెంటీమీటర్స్. యూజింగ్ 2 కనెక్టింగ్ వైర్స్, 2 కనెక్టింగ్ వైర్స్ తీసుకొని సస్పెండ్ ఇట్, దాన్ని వేలాడదీసాం, కనిపిస్తూనే ఉంది. హారిజాంటలీ ఫ్రమ్ ఏ స్టాండ్ యాష్ షోన్, దీన్ని ఇలా హారిజాంటల్గా వేలాడదీసాం, ఇలా, ఇది హారిజాంటల్ అంటే. ప్లేస్ ఏ స్ట్రాంగ్ హార్స్ షూ మ్యాగ్నెట్ ఇన్ సచ్ ఏ వే దట్ ది రాడ్ లైస్ బిట్వీన్ ది 2 పోల్స్ విత్ ది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డైరెక్ట్ అప్వర్డ్స్.
ఒక హార్స్ షూ మ్యాగ్నెట్ తీసుకొని ఆ మ్యాగ్నెట్ యొక్క మధ్యలో నుంచి ఇది వచ్చేట్టుగా వేలాడది. ఫర్ దిస్ పుట్ ది నార్త్ పోల్ ఆఫ్ ది మ్యాగ్నెటిక్ వర్టికలీ బిలో అండ్ ది సౌత్ పోల్ వర్టికలీ అబోవ్ ది అల్యూమినియం రాడ్. సరే ఓకే, ఇలా పెట్టేసేసి ఏది నార్త్ పోల్ కింద ఉండేట్టు సౌత్ పోల్ పైన ఉండేట్టు మధ్యలో వేలాడదీసేయి. అప్పుడు ఫీల్డ్ అనేది ఈ మ్యాగ్నెట్ వల్ల ఏర్పడుతుంది, ఫీల్డ్ పైకి ఉందన్నమాట. దీంట్లో నుంచి ఏం చేస్తామంటే కరెంట్ పాస్ చేయి. దేంట్లో నుంచి? అల్యూమినియం రాడ్లో నుంచి. జస్ట్ ఇక్కడ స్విచ్ నొక్కామంటే చాలు, కరెంట్ పాస్ అవుతుంది. అప్పుడు వెంటనే ఈ తీగ మీద ఫోర్స్ పనిచేసి అది ఉన్న స్థానంలో ఉండకుండా పక్కకు డిస్ప్లేస్ అవుతుంది, పక్కకు తిరుగుతుంది. అంటే ఇలా కదా నువ్వు వేలాడదీసావు, హారిజాంటల్గా ఇలా వేలాడదీసావు కదా, అది అలా తిరుగుతుంది ఎవరు నెట్టినట్టు. ఎందుకని తిరిగింది సార్ అంటే దాని మీద ఫోర్స్ పనిచేసింది, F=BIL అనే ఫోర్స్ పనిచేసింది. అందువల్ల అది ప్రక్కకు డిస్ప్లే, కరెంటు డైరెక్షన్ని మార్చి చూడు, ఆటోమేటిక్గా అది డిస్ప్లేస్ అయ్యే డైరెక్షన్ కూడా మారుతుంది. ఇప్పుడు ఇట్లా ఉండేది ఇటు కదా వచ్చింది, ఈసారి ఇటు వస్తుంది. కాబట్టి దీని నుంచి నువ్వేం చెప్పావంటే ఒక రాడ్ని మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో ఉంచితే దాని మీద ఫోర్స్ పనిచేసి అది డిస్ప్లేస్ అవుతుంది అని మనకు తెలుస్తుంది అనమాట. నెక్స్ట్, compounds such as alcohol and glucose also contain hydrogen but are not categorized as acids. Describe an activity to prove it. అంటే ఇప్పుడు దీనికోసంగా 4 తీసుకుందాం మనం. నువ్వు ఒక కంటైనర్లో మామూలుగా ఫస్ట్ గ్లూకోజ్ తీసుకో, మనం తినచ్చు గ్లూకోజ్ని, C6H12O6, దీంట్లో హైడ్రోజన్ ఉంది. ఆల్కహాల్ కూడా తీసుకో, C2H5OH, దీంట్లో కూడా హైడ్రోజన్ ఉంది. హైడ్రోక్లోరిక్ యాసిడ్ తీసుకో, దీంట్లో హైడ్రోజన్ ఉంది. సల్ఫ్యూరిక్ యాసిడ్ తీసుకో, దీంట్లో కూడా హైడ్రోజన్ ఉంది. అంటే హైడ్రోజన్ ఉన్నటువంటి 4 సొల్యూషన్స్ తీసుకున్నావు. ఓకేనా? ఎక్స్పెరిమెంటల్ అరేంజ్మెంట్ని ఒకసారి చూడండి జాగ్రత్తగా. ఏమున్నాయి ఎక్స్పెరిమెంటల్ అంటే, ఒక కంటైనర్ ఉంది, దాంట్లో ఒక పాజిటివ్ టెర్మినల్ ఒక నెగటివ్ టెర్మినల్ ఉన్నాయి. ఇదిగో ఇవే, ఏదైతే మైనస్ ఉందో అంటే 2 నెయిల్స్ ఉన్నాయన్నమాట, వాటిలో ఒకటి పాజిటివ్ టెర్మినల్ ఒకటి నెగటివ్ టెర్మినల్. ఈ బ్యాటరీ కనెక్ట్ చేసాము. ఈ లైన్లో బల్బ్ ఉంది, స్విచ్ కూడా ఉంది. సరే, బీకర్ ఉంది. ఈ తర్వాత ఫస్ట్ ఏం చేసామంటే మనం డైల్యూట్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ పోసాం దీంట్లో. హైడ్రోక్లోరిక్ యాసిడ్ పోసేసి మనం స్విచ్ని ఆన్ చేసాం. కరెంట్ ఏమవుతుంది, పాజిటివ్ టెర్మినల్ నుంచి స్టార్ట్ అవుతుంది. పొడుగు గీతే కదా పాజిటివ్ టెర్మినల్, ఇలా కరెంట్ వచ్చేసి ఈ స్విచ్లో నుంచి ఇలా వచ్చేసి ఇక్కడ HCl సొల్యూషన్ ఉంది కదా, దాంట్లో నుంచి ప్రయాణించి మళ్ళీ ఇలా నెగటివ్ టెర్మినల్లోకి వచ్చేసి కరెంట్ ఇలా వచ్చేసింది అనమాట. అంటే సర్క్యూట్లో కరెంటు పోగలిగింది కాబట్టి బల్బు గ్లో అవుతుంది. ఎప్పుడు ఇక్కడంతా HClతో నింపేస్తే మనం. ఓకేనా? తర్వాత ఏం చేస్తారంటే మీరు HClని తీసేసి H2SO4తో ఫిల్ చేయండి, సల్ఫ్యూరిక్ యాసిడ్తో. మరలా సేమ్ ఎక్స్పెరిమెంట్, స్విచ్ ఆన్ చేయండి, బల్బు గ్లో అవుతుంది. అంటే ఇక్కడ HCl ఉన్న బల్బు గ్లో అయింది, H2SO4 ఉన్న బల్బు గ్లో అయింది. తర్వాత గ్లూకోజ్ సొల్యూషన్ వేసి చూడండి, ఇలానే బల్బు గ్లో కాదు. తర్వాత ఆల్కహాల్ సొల్యూషన్ వేయండి, బల్బు గ్లో కాదు. అంటే దాని అర్థం ఏంటి, హైడ్రోజన్ అనేది ఆ 4 సొల్యూషన్స్లో కూడా ఉంది, కానీ హైడ్రోజన్ అయాన్ లేదనమాట. హైడ్రోజన్ ఉన్నంత మాత్రాన సరిపోదు, యాసిడ్స్లో హైడ్రోజన్ అయాన్ ఉంటుంది, హైడ్రోజన్ అయాన్. ఈ హైడ్రోజన్ అయాన్ అనేది కరెంటును క్యారీ చేస్తుంది అనమాట. కరెంటును క్యారీ చేయడానికి క్యారియర్ ఉండాలి. అయాన్స్ అనేవి కరెంటును క్యారీ చేస్తాయి. అందువల్ల ఈ యాసిడ్స్లో మాత్రమే కరెంటు ఫ్లో అవుతుంది, కానీ గ్లూకోజు ఆల్కహాల్ సొల్యూషన్లో హైడ్రోజన్ ఉన్నా కూడా కరెంటు ఫ్లో కాదు. అది దాన్ని ప్రూవ్ చేసే ఎక్స్పెరిమెంట్ అన్నమాట ఇది. ఇవన్నీ నేను మీకు చెప్పేసాను, ఒకసారి చూసుకోండి. ఇందులో సెక్షన్ 3 లేదులే, మరలా అవతల నెక్స్ట్ క్వశ్చన్ పేపర్ చెప్తాను. ఈ క్వశ్చన్ పేపర్ చూసి మీకు ఎంత మాత్రం అర్థమైందో చెప్పి నాకు కామెంట్స్ పెట్టండి. నేను బ్రీఫ్గా ఫాస్ట్గా చెప్పాను, ఎందుకంటే రివిజన్ కాబట్టి చాలా రోజులు అయింది కదా, కాబట్టి నాకు మీరు కామెంట్స్ పెట్టండి. ఓకే, రైట్.